కదులుతున్న ట్రైన్లో మైనర్ బాలికను గుర్తు తెలియని దుండగుడు లైంగికంగా వేధించి వీడియో చిత్రీకరించిన ఘటన కలకలం రేపింది. ఈ దుర్ఘటన రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో చోటు చేసుకుంది. బాలిక కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు ఫోక్సో యాక్టుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటీవలే రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన మరొక ముందే అలాంటి ఘటన మరోసారి చోటు చేసుకోవడంతో రైల్లో ప్రయాణించాలంటేనే యువతులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటు చేసుకుంది. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తండ్రి రంజన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేల్జార్ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రంజన్ కుమార్ తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వాష్రూమ్కు వెళ్లిన తన కూతుర్ని అక్కడే ఓ దుండగుడు వేధింపులకు గురి చేశాడని ఆయన పేర్కొన్నారు. దాదాపు అరగంట పాటు బాలికను లైంగికంగా వేధించడంతో పాటు తన మొబైల్ ఫోన్లో వీడియోలు కూడా రికార్డ్ చేసినట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులతో చెప్పగా వారు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని అతని ఫోన్లో ఉన్న వీడియోలను పరిశీలించారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు POCSC చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ప్రస్తుతం రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.